తమిళనాడులో ఇటీవల జరిగిన లిక్కర్ కుంభకోణంలో డీఎంకే పార్టీ నేతల ప్రమేయంపై ప్రజల దృష్టి మరల్చేందుకు జాతీయ విద్యా విధానంపై లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మన ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేలా రూపొందించబడిందని, కానీ డీఎంకే అర్థం లేని విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. విద్యా విధానం వల్ల ప్రజల్లో సందేహాలు కలిగించే ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకోవాలని, లిక్కర్ కుంభకోణంపై నిజాలను నమ్మి అసలు దోషులను శిక్షించేందుకు సమర్థమైన నిర్ణయాలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. గత 2 నెలలుగా డిఎంకే పార్టీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది, మాకు అన్యాయం చేయడం కోసము రంగం సిద్ధం చేసింది, దీన్ని మేము ఎదుర్కొంటాము అనే విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడం ఏదైతున్నదో రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి చర్య అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. 2, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్. డిఎంకే ఓడిపోతుంది. డిఎంకే పట్ల, స్టాలిన్ కుటుంబం యొక్క అవినీతి దోపిడీ పట్ల తమిళనాడు ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది. దాని నుంచి తప్పించుకోవడం కోసము పాత నాటకానికి కొత్తగా వేయడం కోసం రంగులు పూసుకుంటున్నారు. తమిళనాడులో లిక్కర్ సరఫరాకు సంబంధించినటువంటి కుంభకోణము తెరపైకి వచ్చిన విషయం అందరికి తెలుసు. అందులో అనేక మంది డిఎంకే నాయకుల యొక్క ప్రమేయం ఉంది. జాతీయ విద్యా విధానం ఇదేమి కొత్తగా ఈ రోజు ప్రవేశపెట్టలే. 1986 లో కాంగ్రెస్ హయాంలో డిఎంకే మిత్ర పార్టీ అయినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు డిఎంకే వ్యతిరేకించలేదు. 2020లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఒకసారి పోల్చి చూసినట్లయితే హిందీయేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించేటువంటి ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఉన్నత విద్య వరకు కూడా మాతృభాషలోనే చదువుకోవాలని కూడా డిఎంకు తెలియనిది కాదు, యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ భాషలను మాతృభాషలను ప్రోత్సహించాలని నిర్ణయించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ డిఎంకేలు ఎన్నికలు రాగానే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారానికి, విష ప్రచారానికి, బురద జల్లేటువంటి ప్రయత్నానికి అనవసరంగా తమిళనాడు ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడో 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే 2025లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తూ ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుండంటే తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా డిఎంకే పార్టీ లేవనెత్తినటువంటి ఎన్నికల ఎత్తుగడ అనే అంశాన్ని సందర్భంగా మనం చేస్తాం. 2,56,000 మంది వాలంటీర్లు పనిచేస్తున్న వ్యవస్థను లేదని ఒక్క మాటలో మంత్రి కొట్టిపారేయడం బాధాకరమని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. వాలంటీర్లు లేకపోతే విజయవాడ వరద సమయంలో వారికి విధులు కేటాయిస్తూ మెమో ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒకవైపు వాలంటీర్ల అవసరం లేదని చెబుతూనే మరోవైపు విపత్తు సమయంలో వారిని వినియోగించడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజలకు అండగా నిలిచిన వాలంటీర్ల సేవలను ప్రభుత్వం తక్కువ చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ఆవేదన ఆక్రోశాన్ని బయటపెట్టే జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించేలా పౌర హక్కులను కాలరాస్తోందని, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపే పాత్రికేయులపై కక్ష సాధించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి శైలి పాలనను గమనిస్తున్నారని, త్వరలోనే నిజమైన తీర్పు ఇస్తారని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. నిలిచిందని వాళ్ళ ఎంపీ గారి కపిల్ సిబాల్ గారు మొన్న మాట్లాడుతూ చెప్పినారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ అసహనానికి నిదర్శనం జర్నలిస్టుల, మహిళా జర్నలిస్టుల అరెస్ట్ అనేది మొన్న వారే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు రెండు వారి దగ్గరే ఉన్నాయి. జనరల్ గా ఒక జర్నలిస్ట్ ని ఎవరైనా అరెస్ట్ చేయాలని, ఏదైనా చేయాలని ఫస్ట్ హోంమంత్రికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీ డైరెక్షన్ లో మీరు చెప్పిన ప్రకారమే ఈరోజు జర్నలిస్టులందరినీ కూడా లోపలేసేసి ప్రజలు ఎవరు మాట్లాడినా కూడా వ్యతిరేకంగా ఎవరు టెలికాస్ట్ చేయకూడదు, ఎవరు చేసిన ఇలా ఇదే విధంగా ఉంటుందనే ఆలోచన కల్పించాలనే ఆలోచనతో ఈరోజు చేస్తా ఉన్నారు. ఒక అమ్మాయి ఈరోజు తన్వి యాదవ్ చెప్తా ఉంది, 18 మంది పోలీసు వాళ్ళు తనని తీసుకెళ్లి ఇట్లా పడేస్తున్నారు అని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు? నోరు మూసి ఎత్తి తీసి అట్లా వెహికల్ లో పడేశారని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు వాళ్ళు? ప్రజల ఆక్రోశాన్ని, ప్రజల ఆవేదనని మీరు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళ వేదిక నుండి వినిపించున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు మాట్లాడింది మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు. నిజంగా నిజమైన లీడర్ అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల పక్షాన్ని ఆలోచించినట్టుంటే మీడియాలలో వస్తున్న వార్తలని బేరీజ్ వేసుకుని ప్రక్షాళన చేసుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ పోవాలా. కానీ ఏ వార్త నెగిటివ్ వచ్చినా కూడా ముందు మీకు శిక్ష ఉంటుంది జర్నలిస్టులకు అనే లెవెల్లో ఏదైతే ఈరోజు ఇందిరమ్మ పాలన అంటే ఇలాగే ఉంటుంది అనే లెవెల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా దీన్ని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలా జరగకుండా కనీసం ప్రజల ఆవేదన వినిపించే జర్నలిస్టుల వేదిక ఏదైతే ఉందో ఆ ఆవేదన వినిపించే ప్రయత్నం చేస్తుందో అది కూడా వినడానికి సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా, మహిళా జర్నలిస్ట్ ని అరెస్ట్ చేశారని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఖచ్చితంగా చేస్తాము, బట్టలు ఉడదీసి కొడతామనే మాట మాట్లాడినాడు. ఒక మహిళలను కూడా చూడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడున్నారు, మామూలుగా సాధారణ వ్యక్తిగా కాదు, ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బట్టలు విడదీసి కొడతామనే మాట ఏదైతే మాట్లాడున్నారో మహిళా జర్నలిస్ట్ అనే ఆలోచన కూడా లేదు. మన ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తున్న సందర్భంలో వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. మీరు మాట్లాడుతున్న మాటలు ఈ రోజు మహిళలందరూ కూడా సిగ్గుతో తలంచుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ మీరు నోరిప్పితే చాలు మొత్తం అక్క చెల్లెళ్ళు నా వాళ్ళనే లెవెల్లో మాట్లాడుతున్నారు. అక్క చెల్లెళ్ళను గౌరవించే సంస్కృతి ఇదని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మాట్లాడుతున్న సందర్భంలో సంస్కారం మర్చిపోకుండా మాట్లాడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ, జర్నలిస్టులు ఏదైతే 11 మంది జర్నలిస్టులు కేటీఆర్ గారు ఎవరైతే పేర్లు చెప్పినారో వాళ్ళందరి అరెస్టును, కేసుల విషయంలో కూడా ఖండిస్తూ, ఎంత భయపెట్టించినా, మీరు ఎన్ని సంఖ్యలు వేసి ఆపాలని ప్రయత్నం చేసినా, ఎన్ని కేసులు పెట్టినా భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాడు నేడు పేరిట ఆర్భాటం చేసిందే గాని కనీసం పీహెచ్సీలు కూడా పూర్తి చేయలేకపోయిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఆ పనుల్లో సైతం నాణ్యత లేదన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 2020లో 670 కోట్లతో 152 కొత్త పీహెచ్సీల నిర్మాణం, 976 పీహెచ్సీలు పటిష్టపరిచే పనులను టెండర్లు పిలిచింది. 4 ఏళ్లలో 426 కోట్ల పనులు చేయించారు. కానీ 250 కోట్లే చెల్లించారు. 175 కోట్లు బకాయిలు పెట్టారు. 88 పీహెచ్సీలు కొత్తగా నిర్మించేందుకు 2021, 22, 23లో వరుసగా 3 సార్లు జీవోలిచ్చారు. చివరికి ఒక్కటే కట్టారని మండిపడ్డారు. లేరు కావున ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. బిల్లుపై చర్చ, ఎందుకంటే నామన్క్లేచర్ చేంజే కాబట్టి పెద్ద చర్చ అవసరం లేదని సభ్యులందరూ కూడా తెలియజేశారు. ఓన్లీ నామన్క్లేచర్ చేంజే కూడా తెలియజేశారు. ఓన్లీ నామన్క్లేచర్ చేంజే. సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష,
ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం క్లుప్తంగా నేను సభ్యుల అవగాహన కోసం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలో ఆయుర్వేదము, సిద్ధ, యునాని, టిబ్బీ మరియు ప్రకృతి విధానాలతో సహా ఆయుర్వేద విధానంతో కలుపుకొని మరియు హోమియోపతి వైద్య విధానంలోని వృత్తిదారుల యొక్క విద్యార్థులను క్రమబద్ధీకరించడం మరియు రిజిస్ట్రేషన్ నిబంధించుటకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ చట్టం 1956 ఆమోదించబడింది అధ్యక్ష. దీని నిమిత్తం చట్టం ద్వారా 2 బోర్డులను ఏర్పాటు చేయడమైంది. ఒక దానిని ఆయుర్వేద బోర్డు అని, మరొక దానిని హోమియోపతి బోర్డు అని పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న కార్యపద్ధతులు మరియు విధానాలన్నింటినీ పునర్వ్యవస్థీకరిస్తూ భారత ప్రభుత్వం భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్ చట్టం 2020ను జారీ చేసింది. అందులో బోర్డులు, కౌన్సిల్ ఏర్పాటు చేయడం కోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ యాక్ట్ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య మరియు ప్రాక్టీస్ అందించడానికి, వృత్తిదారుల రిజిస్ట్రేషన్ను సక్రమంగా నిర్వహించడానికి, భారతీయ వైద్య విధానం మరియు హోమియోపతి వైద్య విధానం ప్రాక్టీస్ మరియు ప్రాక్టీషనర్స్ మరింత సమగ్రమైన క్రమబద్ధీకరణకు ప్రస్తుతం ఉన్న ఆంధ్ర ఆయుర్వేద బోర్డు మరియు ఆంధ్ర హోమియోపతి బోర్డుల స్థానంలో భారతీయ వైద్య విధాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య కౌన్సిల్ మరియు హోమియోపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య కౌన్సిల్ ఏర్పాటు చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆనరబుల్ చైర్, I move that the Andhra Pradesh, Andhra Area Ayurvedic and Homeopathic Medical Practitioners Registration Amendment Bill 2025 be taken into consideration. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ సవరణ బిల్లు 2025ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు అందరూ. తిరుమల కొండపై 4 సార్లు ఎర్రచందనం అక్రమ రవాణా పట్టుబడ్డా ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం దారుణమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే పట్టించుకోకుండా పవిత్ర పుణ్యస్నానాన్ని నేలకూల్చడం దారుణమన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని నేలకూల్చడం దారుణమన్నారు. వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించే ప్రాంతాన్ని అకారణంగా తొలగించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కి తెలియకుండానే అధికారులు ఈ చర్యలు తీసుకుంటారా అని అనుమానం వ్యక్తం చేశారు. ఓట్లు వేసుకోవడం, మెట్లు కడగడం తప్ప పవన్ కళ్యాణ్ ఆలయ పరిరక్షణ కోసం ఏ చర్యలు తీసుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఒక్క మాట కూడా ఆయన దాదాపు 15 కోట్ల మందికి పైగా ఆరాధ్యనీయమైనటువంటి స్థలం అది. రోజు 40-50 వేల మంది ఉచితంగా అన్నప్రసాదాన్ని స్వీకరించేటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అది. ఆ క్షేత్రాన్ని నేలమట్టం చేస్తే అది అటవీ జోన్లో ఉందనని, టైగర్ జోన్లో ఉందనని మంత్రి, సారీ చెప్తున్నానని ఒక మంత్రి, ముఖ్యమంత్రి మౌనం. పవనానందర స్వాముల వారేమో అసలు ఆయన శాఖ కింద ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటి? దీని మీద గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలయ పవిత్రతని, ఆ క్షేత్రం యొక్క పవిత్రతని, దాని మీద అటవీ శాఖకు వారికి ఉత్తరాలు కూడా రాసి ఈ క్షేత్రాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉండదని కేంద్ర అటవీ శాఖ మంత్రిని విన్నవించటం కూడా జరిగింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ ఏ రకమైనటువంటి ప్రకటనలు ఇవ్వకుండా, వాళ్ల ప్రమేయమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా, సరే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం కాదు అనుకుందాం, సాక్షాత్తు సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబించినటువంటి మన స్వాముల వారి ఆదేశాలు లేకుండా దాన్ని కూల్చివేస్తారా? అలాగే ఆయన లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ శవాల మీద పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాట, ఓ శవం మీద పుట్టింది, మరో శవం మీద అధికారంలోకి వచ్చింది అని ఓ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినారు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు ఆ మాట మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ తండ్రి ఒక శవాన్ని అడ్డు పెట్టుకుని
సాక్షాత్తు దైవ సమానుడుగా వేలాది మంది కోట్లాది మంది పూజించేటువంటి అభిమానించేటువంటి ఎన్టీఆర్ గారి శవాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి నిలబడ్డది మీ పార్టీ అన్నటువంటి విషయాన్ని మరిచిపోవద్దని ఆయన్ను మానసికంగా ఈ నెల 24న విశాఖ వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖకు చేరుకుంది. సోమవారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న క్రీడాకారులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి పటిష్ట భద్రత నడుమ బస్సులో ఆటగాళ్లు బయలుదేరి నగరంలోని హోటళ్లకు వెళ్లారు. వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. తెలంగాణలో అర్హత ఉన్న యువతకు రాజు యువ వికాసం పథకం కింద 50,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీ రుణాలు, స్వయం ఉపాధికి ప్రోత్సాహం, వ్యాపార అవకాశాల కోసం ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ యువత ఉద్యోగ వ్యాపార రంగాల్లో ముందుకు సాగేందుకు ఈ పథకం తోడ్పాటునిస్తుందని సీఎం వెల్లడించారు. ప్రతి అర్హత అభ్యర్థి ఈ పథకాన్ని ఉపయోగించుకుని తన భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు. ఈనాడు 50 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. 50 లక్షల కుటుంబాల ఇళ్లలో వెలుగు చూస్తున్నాము. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అని అంటే ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తుంది. అదేవిధంగా ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యి నుంచి ఆడబిడ్డలకు విముక్తి కలిగించి గ్యాస్ సిలిండరు, స్టవ్ ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. కాలక్రమేణా సిలిండర్ 1200 రూపాయలకు పెరిగింది. తిరిగి కట్టెల పొయ్యికే ఆడబిడ్డలు బలయ్యే సందర్భం వచ్చినప్పుడు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి ఈరోజు 43 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే సిలిండర్ పథకాన్ని దిగ్విజయంగా వినియోగించుకుంటున్నారు. ఆడబిడ్డలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలు 65 లక్షల మంది,
ఒకనాడు బతుకమ్మ చీరల పేరు మీద ఎలాంటి చీరలు పంచినరో నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ఆడబిడ్డలు అందరు చూసింది. అలాంటి ఆడబిడ్డలకు పండుగ పూట సారే చీర పెడితే ఎంత సంతోషంగా ఉంటారో 65 లక్షల మంది ఆడబిడ్డలకు స్వయం సహకార సంఘాల సభ్యులకు 2 చీరలు ప్రతి సంవత్సరం, అత్యంత నాణ్యమైన చీరలు. మన ఇంటికి ఆడబిడ్డ వస్తే ఏ బట్టలు పెడతామో 1,30,00,000 చీరలను ఈరోజు ఆడబిడ్డలకు పంచాలనే నిర్ణయం తీసుకొని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయి నిర్వహణ లోపభూయిష్టంగా ఉండి కరెంటు లేక ప్రభుత్వం కమిషన్లు వస్తాయని కంప్యూటర్లు కొనిస్తే ఆ పాఠశాలల్లో కరెంటు లేదు. కంప్యూటర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, కానీ కరెంటు లేదు. అందుకే వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చి పేదవాడి ఇంటికి కరెంట్ ఇచ్చినప్పుడు పేదవాడి పిల్లలు చదువుకునే పాఠశాలకు ఉచితంగా కరెంట్ ఎందుకు ఇవ్వద్దు అని ఈ రాష్ట్రంలో ఉన్న 29,550 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత కరెంటునిచ్చి ఆ పిల్లలకు చదువుకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా వీటి నిర్వహణను అమ్మా ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాల సభ్యులైన ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళకే ఇచ్చినాం. ఈరోజు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మీ పాఠశాల సిబ్బంది, మీ టీచర్లు వస్తున్నారా లేదా, మీ పిల్లల అటెండెన్స్ హాజరు పట్టిక టీచర్లు తీసుకుంటే టీచర్ల హాజరు పట్టిక మీరు తీసుకోండి అని చెప్పి మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నాం. మీ గ్రామాలలో టీచర్లు వచ్చినప్పుడే, మీ పిల్లలకు చదువు చెప్పినప్పుడే వాళ్ళకు విద్య అబ్బుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈరోజు ఆడబిడ్డలకే అధికారాన్ని. కూటమి ప్రభుత్వం దాదాపు 11 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉంచిందని ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి ఆరోపించారు. పేద విద్యార్థులకు వారి చదువుల భారం చేయడం అయోమయ పరిపాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తోందని వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థుల సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలను ప్రాధాన్యంగా చూస్తున్న కూటమి ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయడం గాని, సమస్యలు పరిష్కరించడం గాని చేయడం లేదని ఆరోపించారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.